నిజంగా ఒక ప్రతిపక్ష నేత ఎలా ఉండకూడదో రాహుల్ గాంధీ గారిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన తప్పు లేదు, బీజేపీని విమర్శించవచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు, బీజేపీని కాంగ్రెస్ బీజేపీని విమర్శించుకోకపోతే ఎలాగని రాజకీయాలన్నాక ఇదంతా సహజం. ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా వాళ్ళకి తగ్గట్లుగా విమర్శించుకుంటారు. అయితే అందులో రాజకీయ విమర్శ ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చేసుకోవాలి. జాతీయ భావం వచ్చేసరికి దేశమంతా ఒక్కటైపోవాలి. అది ఏ పార్టీ అయినా సరే. ఈ రోజు కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి ఎంపీలే ఈ రోజు అఖిలపక్ష బృందాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సల్మాన్ ఖుర్షీద్ కావచ్చు, శశి థరూర్ గారు కావచ్చు. కాకపోతే కాంగ్రెస్ చెప్పినటువంటి ఎంపీలు వెళ్ళలేదు కాబట్టి కాంగ్రెస్ కి మంట. ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మధ్యప్రదేశ్ ఇందోర్ లో ఒక స్టేడియంలో ఈ రోజు అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. ఆయన ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వగానే అక్కడ అమెరికా నుంచి ట్రంప్ ఫోన్ చేశాడంట. అమెరికా నుంచి ట్రంప్ ఫోన్ చేసి మోదీ గారితో మాట్లాడారట. నరేందర్ సరెండర్ అని ట్రంప్ అనగానే నరేంద్ర మోదీ భయపడిపోయి ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు. నిజం చెప్పాలంటే ఏ దేశానికైనా భయపడకుండా మాట్లాడినటువంటి వారు, ఏ దేశానికైనా భయపడకుండా పోరాటం చేసేవారు, ఏ దేశాన్ని గురించి కూడా పట్టించుకోకుండా ఐ డోంట్ కేర్ అంటూ ముందుకెళ్లిన వాళ్ళు కేవలం నెహ్రూ, ఇందిరా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారేనంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే లేకపోతే ఈ రోజు భారతదేశం ఇంకా విచ్ఛిన్నం అయిపోయేది. అది వాస్తవమే. కానీ రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మొన్న ఆయన అమెరికా వెళ్ళినప్పుడు భారతదేశం గురించి ఎంత చెత్తగా మాట్లాడాలో అంత చెత్తగా మాట్లాడారు. ఒక దేశం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, దేశ ఉన్నతికి నువ్వు పాటుపడాలి, దేశాన్ని అక్కడ నిలబెట్టాలి. నిజంగా మీరు రాజకీయ నాయకులే అయితే, అంటే ఒక లౌక్యం తెలిసిన రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఒక జాతీయ భావం కలిగినటువంటి రాజకీయ నాయకులు అయితే దేశాన్ని ఇక్కడ నిలబెట్టాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీరు బీజేపీని కిందకి తోసేయండి, తప్పేం లేదు, అది మీ హక్కు. ప్రతిపక్షాలు నిజంగా ఏం తప్పులు చేసినా ఒప్పులు చేసినా మీరు ఎలాగో ఒప్పుకోరు, నిజంగా మంచి చేసినా ప్రశంసించరు. కానీ మీ ఆపోజిట్ పార్టీ అయినటువంటి బీజేపీని కింద పడేయడానికి నువ్వు దేశాన్ని కూడా కింద పడేసావు. ఈ రోజు అమెరికాకి మనం చులకన అయిపోతే ఏమవుతాం? సరే, ఒక ప్రధాని గురించి మాట్లాడాల్సినట్టు మాట్లాడి ఎలా మాట్లాడాలో, ఏ విధంగా విమర్శించాలో ఆ విధంగా విమర్శించాలి. నరేందర్ సరెండర్ అనగానే ఈయన సరెండర్ అయిపోయారంట, తప్పేం లేదు. మరి నెహ్రూ గారు చేసినటువంటి తప్పిదాలే కదా ఈ రోజు మనకి ఇదంతా ఈ సంకటం. 1960లో పాకిస్తాన్ ఏ సంతకాలు చేసాడు ఆయన సింధు జలాల విషయంలో? మరి కశ్మీర్ సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు? కశ్మీర్ సమస్య పరిష్కరించలేదు, దానికి తోడు 370 అమల్లో పెట్టారు. సింధు జలాలు ఇచ్చేశారు 1960. ఈ టైం వచ్చేసి అక్షయ్ సిన్ ఇచ్చేశారు చైనాకి. అప్పుడేమొచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ లో కూడా సగం భాగం తీసుకున్నారు. బంగ్లాదేశ్ కు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ లో 110 మైల్స్ అంటే దాదాపు 160 కిలోమీటర్లు మనకి సిలిగుడి కారిడార్ ఉంది కదా, చికెన్ నెక్ ఏదంటారు, అక్కడ వచ్చేసి 160 కిలోమీటర్లు భూభాగం మనకు రావాల్సి వస్తే దాన్ని కూడా వదిలేశారు బంగ్లాదేశ్ కి. ఈ రోజు మనకు అక్కడ 22 కిలోమీటర్ల వెడల్పే ఉంది చిలుగుడు కారిడార్. దానివల్ల ఇప్పుడు ఆ 8 రాష్ట్రాలను విడదీసేస్తామంటున్నారు, భయపెడుతున్నారు. చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. అది కాని పని కావచ్చు, కానీ అసాధ్యం అయితే కాదు. నరేంద్ర మోదీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నప్పుడు అది అసాధ్యమేం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం విడదీసేస్తారు. జమ్మూ కాశ్మీర్ ని ఒక అటుగాక ఇటుగాక చేశారు. ఈ రోజు ఉగ్రవాదులు అక్కడ కాపురం పెట్టేశారు. పిఓకే వాళ్ళకి ఇచ్చేశారు, ఇటు కాకుండా చేశారు. అక్షయ్ ని చైనాకి ఇచ్చేశారు. ఏమైనా అంటే అందులో ఒక గడ్డి మొలకు కూడా మొలవదు కదా, అది ఉండి మనకేంటయ్యా అన్నారంట నెహ్రూ గారు. మరి ఆయన మొట్టమొదటి ప్రధానిగా మరి ఏం పరిపాలన చేశాడో మీరే ఆలోచించండి. ఒక ప్రధాని మాట్లాడాల్సినటువంటి మాటల హైదరాబాద్ ను కూడా ఇచ్చేస్తామన్నారు పాకిస్తాన్ కి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ చర్య చేయకపోతే ఈ రోజు మనకి ఈ నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ కూడా పాకిస్తాన్ కి వెళ్ళిపోయేది. ఇది పక్కన పెట్టండి, ఒక హైదరాబాద్ కాదు, తెలంగాణ మొత్తం హైదరాబాద్ స్టేట్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయేది. దానివల్ల ఈ రోజు మనం అసలు బ్రతకడమే వేస్ట్ అయిపోయేది మన జీవితం. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ కి, అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైందో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ నేడు బంగ్లాదేశ్, దానికి 20 కిలోమీటర్ల వెడల్పున ఒక రోడ్డు ఇవ్వండి మాకు. 20 కిలోమీటర్ల వెడల్పు రోడ్డు కాదు, అంటే 20 కిలోమీటర్ల వెడల్పైనటువంటి ప్రదేశం మాకు ఇస్తే మధ్యలో వాళ్ళు రోడ్లు వేసుకుంటారు. అలా రోడ్లు వేసుకుంటే ఇంక దేశం ఏముంది? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు రోడ్డు వేస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ తెలంగాణ మొత్తం అటు పాకిస్తాన్ కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో 370 రద్దు అయ్యేసరికి ఒక్కొక్కటి నడ్డి విరిగిపోయింది కదా, దీని గురించి మాట్లాడలేరు రాహుల్ గాంధీ గారు.